ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 3 గంటల పాటు పరీక్షలు జరుగుతాయి. 5 నిమిషాలు అంటే ఉదయం 9:35 కల్లా వచ్చిన విద్యార్థులను మాత్రమే పరీక్షలకు అనుమతిస్తారు. గంట ముందే సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల కోసం 2676 సెంటర్లు ఏర్పాటు చేయగా ఇక 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. ఆన్సర్ బుక్లెట్లోని పేజీలను చింపితే విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ రోజు నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఉదయం 9:30 ప్రారంభమయ్యేటటువంటి పరీక్ష 12:30 వరకు కూడా జరగబోతోంది. 5 నిమిషాలు ఆలస్యమైనా కూడా సెంటర్లలోకి అనుమతించడానికి అధికారులు అంగీకరించినటువంటి పరిస్థితి. 9:35 వరకు కూడా సెంటర్లలోకి విద్యార్థులను అనుమతిస్తారు. ఇక గంట ముందే చేరుకోవడం శ్రేయస్కరం అంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక బుక్లెట్ లో ఉన్నటువంటి అన్ని పేజీలను కూడా ఫిల్ చేసినా చేయకపోయినా చించన్ లాంటి కార్యక్రమాలు మాత్రం చేయకూడదు. చేస్తే మాత్రం మాల్ ప్రాక్టీసెస్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా అధికారులు హెచ్చరించినట్టయితే తెలుస్తోంది. ఓవరాల్గా తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణలో మరి కాసేపట్లో కూడా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు విద్యార్థులు రాయనున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2,600 పైగా కూడా పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా దాదాపు 5,17,000 మంది 5,17,000 మందికి పైగా కూడా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. విద్యార్థులంతా కూడా ఇప్పుడిప్పుడే పరీక్ష కేంద్రాలకు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా పరీక్షలు జరిగేటువంటి కేంద్రాల వద్ద ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఎందుకంటే మాస్ కాపింగ్ కు అవకాశం ఉంటుందని భావిస్తున్నటువంటి నేపథ్యం, గతంలో జరిగినటువంటి కొన్ని ఘటనల నేపథ్యంలో కూడా ఈ భద్రతాపరమైన అంశాలను తీసుకుంటున్నారు. విద్యార్థులు లోనికి వెళ్లేటువంటి సమయంలో వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతిస్తారు. ఏదైతే విద్యాశాఖ అధికారులు వారికి సూచించారో ఆ ప్యాడు, పరీక్ష రాసేటువంటి పెన్స్ తో పాటు ఇతర వస్తువులను దేన్ని కూడా అనుమతించమని ఇప్పటికే స్పష్టం చేశారు. దానికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా అటు విద్యాశాఖ అధికారులు కూడా విద్యార్థులకు ఇప్పటికీ తెలియజెప్పినటువంటి క్రమంలో విద్యార్థులంతా కూడా దానికి సంబంధించినటువంటి వస్తువులనే పరీక్ష కేంద్రాలు లోనికి అనుమతిస్తారు. కనీసం విద్యార్థులు షూ వేసుకొని కూడా లోనికి అనుమతి లేదని చెప్పారు. అటు మరి విద్యార్థులను కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన అనంతరమే లోనికి అనుమతిస్తారు. పూర్తిగా మనం ఈ పరీక్షకు సంబంధించి పరీక్ష కేంద్రాల వద్ద ఎండాకాలం సమీపిస్తున్నటువంటి తరుణంలో నిరంతరం విద్యుత్తు ఉండేలా కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు మంచినీటి సౌకర్యం కూడా కేంద్రాల వద్ద కల్పిస్తున్నారు. అటు మెడికల్ హెల్త్ క్యాంపుకు సంబంధించి కూడా మెడిసిన్ కూడా ORS ప్యాకెట్లు కానీ ఇతర ఏదైనా అనారోగ్య సమస్య విద్యార్థులకు తలెత్తితే దానిని ఇవ్వడానికి కూడా వారు మెడికల్ క్యాంపులను కూడా ఆయా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక పరీక్ష కేంద్రాలకు సమీపంలో 200 మీటర్ల లోపు కూడా ఎవరిని, అట్లాగే 5గురు మించి కూడా ఎవరు కూడా గుంపుగా ఉండొద్దని అధికారులు స్పష్టం చేశారు. 200 మీటర్ల లోపు అవతలనే వాళ్ళతో వచ్చేటువంటి సహాయకులు కానీ తల్లిదండ్రులు కానీ విద్యార్థుల వెంట వచ్చేవారు 200 మీటర్లు దాటి కేంద్రం లోపలికి అనుమతి లేదని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో విద్యార్థులంతా కూడా ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆలస్యమైనా కూడా విద్యార్థులను లోనికి అనుమతించే పరిస్థితి ఉంది. అది ఎందుకైనా మంచిదని ముందే విద్యార్థులు 1 గంట ముందుగానే చేరుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అట్లాగే పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉండేటువంటి జిరాక్స్ సెంటర్లు అయితేంది,
అటు నెట్ సెంటర్లు అయితే కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా వాటిని మూసివేయాలని అధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే పరీక్ష రాస్తున్నటువంటి సమయంలో వారు రాసేటువంటి ఆ క్వశ్చన్ పేపర్ అయితే ఆన్సర్ పేపర్ అయితే వాటిని ఎక్కడైనా చినిగినా ఏదైనా అజాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మాస్ కాపింగ్ గా గుర్తించి దానికి విద్యార్థుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే కొంత ఈ ఆధునికంగా కూడా ఏదైనా వస్తువులు అంటే వాచ్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ అలాంటి వాటిని కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించే పరిస్థితి అయితే లేదు. ముందస్తుగానే విద్యార్థులంతా కూడా వీటిని గుర్తించి పరీక్ష హాల్లోకి వెళ్లేటువంటి సమయంలో వీటిని తీసుకువెళ్ళొద్దని ఇప్పటికే సూచిస్తున్నారు. ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా మర్చిపోయి తీసుకువెళ్ళినప్పటికీ కూడా పరీక్ష కేంద్రాల్లో తనిఖీ చేస్తున్నటువంటి సమయంలో వారికి ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ 10వ తరగతి పరీక్షలను ఒక పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. పూర్తిగా తమ ఆ పరీక్ష కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరీక్ష ముందే అంటే ఈ క్వశ్చన్ పేపర్లు ఎక్కడా లీక్ కాకుండా మొదటగా సీల్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్లు అన్ని కూడా పరీక్ష హాల్లోకి వచ్చిన తర్వాతనే అక్కడే వాటిని ఓపెన్ చేసి నేరుగా విద్యార్థులకు అందజేస్తారు. దాని తర్వాతకి వాళ్ళకు ఒక 5 నిమిషాలకు ముందే కూడా క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి పరీక్షని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30 వరకు కూడా ఈ పరీక్ష కొనసాగుతుంది. గతంలో ఆ 10వ తరగతి పరీక్షలు అంటే కొంత పెద్ద ఎత్తున కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా విద్యాశాఖ అప్రమత్తమైంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోకి విద్యార్థులకు సంబంధించి బస్సుల సౌకర్యం కూడా కల్పిస్తుంది. అటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు సంబంధించి కూడా వారు ప్రత్యేకంగా ఆయా పాఠశాలలకు సంబంధించినటువంటి బస్సులు ఏర్పాటు చేసి విద్యార్థులను ఆయా పరీక్ష కేంద్రాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా పరీక్ష కేంద్రాల వద్ద సందడి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. శివ అయితే ఏకేష్ ఏర్పాట్లు ఇతరత్ర కార్యక్రమాలు ఇలా ఉంటే చాలా చోట్ల మాస్ కాపీయింగ్ జరుగుతుందనేటటువంటి ఆరోపణలు ప్రతిసారి 10వ తరగతి పరీక్షలు వచ్చినప్పుడల్లా వస్తున్నటువంటి పరిస్థితి కదా. అండ్ మాస్ కాపీయింగ్ కి సంబంధించి జరగకుండా ముఖ్యంగా ప్రైవేట్ సెంటర్లలో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అధికారులు ఏ తరహా యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తున్నారు? ఇప్పటికే ఈ పరీక్షా కేంద్రాలకు సంబంధించి పూర్తిగా ఒక రోజు ముందుగానే అధికారులు తనిఖీ చేశారు. ఎందుకంటే ఆయా కేంద్రాల వద్ద కొంత ఈ పెరుగుతున్నటువంటి టెక్నాలజీ పరంగా ఏమన్నా ముందస్తుగా ఏమన్నా మాస్ కాపీకి పాల్పడే అవకాశాలు ఉన్నాయని సూచించారు. ఇప్పుడు పరీక్ష జరుగుతున్నటువంటి సమయంలో ఆ తరహా ఘటనలు లేకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి విద్యాశాఖ కూడా ఫ్లయింగ్ స్కాడ్స్ కూడా ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు పరీక్షలు జరుగుతున్నటువంటి సమయంలో ఆ అధికారులంతా కూడా కేంద్రాలను పరిశీలిస్తారు. అటు డిఓ స్థాయి నుంచి మండల స్థాయి అధికారి వరకు కూడా ఎప్పటికప్పుడు కేంద్రాలను పరిశీలిస్తారు. అటు జిల్లా కలెక్టర్లు కూడా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. ఈ మాస్ కాపింగ్ కు పాల్పడే అవకాశం ప్రధానంగా ప్రైవేటు విద్యా సంస్థలు ఎక్కువగా పాల్పడుతూ ఉంటారు కనుక వాళ్ళు ర్యాంకుల కోసం ఎక్కువ తమ పాఠశాలకు సంబంధించి ర్యాంకులు సాధించాలన్న తాపత్రయంతో ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి కనుక ఇప్పటికే విద్యాశాఖ ఆయా పాఠశాలలకు కూడా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ మాస్ కాపింగ్ కు తమ విద్యార్థులకు పాల్పడేటువంటి ఉద్దేశం ఇంకా చేస్తే ఆ పాఠశాలను అనుమతులను కూడా రద్దు చేస్తాము, కఠిన చర్యలు ఉంటాయి అని కూడా ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వాళ్ళు ఏమన్నా ఇలాంటి చర్యలకు పాల్పడి అంటే అటు టీచర్స్ తో కానీ అటు ఫ్లయింగ్ స్కాడ్స్ తో కానీ ఏమన్నా ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటే మాత్రం వాటి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి విద్యార్థులకు కూడా ఒకవేళ విద్యార్థులు పక్కనే ఉండి అన్న చూసుకొని రాయడానికి అవకాశం ఉంటుందన్న భావనలో వాళ్ళ కొంత డిస్టెన్స్ ను కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఒక ఫీటున్నర అంటే మీటర్న్నర వరకు కూడా విద్యార్థులు దూరంగా ఉండి పరీక్షలు రాసే అవకాశం ఉంది. దీంతో ఒక విద్యార్థి రాసిన ఆన్సర్ ఇంకొక విద్యార్థి రాయడానికి అవకాశం లేకుండా ఉంటుందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ క్రమంలోనే ఎక్కడ కూడా మాస్ కాపింగ్ పాల్పడకుండా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే విద్యార్థులు లోనికి వెళ్లేటువంటి సమయంలోనే అన్ని రకాలుగా వారిని తనిఖీ చేసి మాత్రమే లోనికి అనుమతిస్తారు.
వారు సూచించినటువంటి వస్తువులు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్ళాలి తప్ప ఇతర వస్తువులు మాత్రం తీసుకెళ్తే అక్కడే వాటిని తనిఖీ చేసి తీసివేస్తారు. మళ్ళీ తర్వాతకి వాళ్ళ విద్యార్థులు వెళ్ళేటప్పుడు వాటిని అప్పగించే అవకాశం ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.